మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటక్కా పిల్లలు అలా భయపడుతున్నారు? అసలు అక్కడ ఏం జరిగింది? రాకేష్ బావకి ఆ ఇంటికి అసలు ఏం సంబంధం లేదు అంటున్నారు. అదేంటక్కా? అవును రాణి, మేము ఆ ఇంటికి వెళ్తే చాలా అవమానంగా మాట్లాడారు. రోడ్డు మీద తిరిగే అలగా జనాన్ని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? ముందు వెళ్ళి బయటికి పంపించు. వాడే ఈ ఇంటి వారసుడు కాదనుకున్నప్పుడు వాడికి పుట్టిన ఈ పిల్లలు ఈ ఇంటి వారసులు ఎలా అవుతారు? అయితే ఈ ప్రయత్నంలో కూడా ఫలితం లేనట్టేనా అక్కా? లేదు రాణి, వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటక్కా అది? కోర్టు నుంచి వాళ్ళకి నోటీస్ పంపించి పిల్లలకి వారి వారసత్వం ప్రకారం ఆ ఇంట్లో స్థానం కల్పిస్తాను. అక్క, అంటే నువ్వెన్ని రోజులు కలిసి తిరిగిన పోలీస్ ఆఫీసర్ గౌతమ్ గారు నీకు బావవుతారన్నమాట. నోర్మయ్, పసిపిల్లలండి. అమ్మ, నాన్న, పిన్ని తప్ప మరో బంధం అంటూ ఏంటో తెలియకుండా ఇన్నాళ్ళు పెరిగారు. అలాంటి పిల్లలు మొదటిసారి మన ఇంటికొచ్చారండి. వాళ్లకో నానమ్మ, ఓ తాతయ్య, ఓ బాబాయ్, ఇంకా చాలా మంది అయిన వాళ్ళున్నారని తెలిసింది. కల్లా కపటం తెలియని పసిపిల్లల మీద అంత కోపం ఎందుకండి? రాకేష్ మీదున్న కోపాన్ని పిల్లల మీద చూపించారు. ఏంటి వదినా, చాలా ఎమోషనల్కి గురవుతున్నావు కదా? ఒక గంట వాళ్లతో స్పెండ్ చేసి వాళ్ళు దూరమైనందుకే నువ్వంతా ఎమోషనల్ అవుతున్నావు. మరి 25 ఏళ్ల మా అమ్మా నాన్న బంధం ఒక్కసారిగా నేలకూలింది. మా నాన్న ఎంత ఎమోషన్కి గురవ్వాలి, కానీ ఆయనేం మాట్లాడలేదు. ఆ పిల్లలు జస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళినందుకే నువ్వు ఇంతలా ఫీల్ అవుతున్నావు. కానీ మా అమ్మ శాశ్వతంగా మా నాన్నకి దూరం అయిపోయింది. మరి మా నాన్న ఎంత బాధపడిపోవాలి? నీది బాధ మాత్రమే, మా నాన్నది ఆవేదన, అంతర్మదనం. ఎవరో కాదు నాన్న, మీ అన్నయ్య రాకేష్ పిల్లలు.
గౌతమ్, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు బాబాయ్. నువ్వు ఝాన్సీ గురించి చాలాసార్లు నాతో చెప్పావు. అప్పుడు నేను అస్సలు నమ్మలేదు. కానీ తనను చూశాక అర్థమైంది. నిజంగా చెప్తున్నానురా గౌతమ్, తనొక ఫైర్ బ్రాండ్. కోర్టులోనే కాదు, మన ఇంట్లో కూడా గడగడలాడించేసింది. ఫస్ట్ టైం చూస్తున్నానురా అలాంటి అమ్మాయిని. అరే గౌతమ్, నాకొక చిన్న డౌట్ రా. ఏంటి బాబాయ్? నీకు ఝాన్సీ పిల్లలు చాలా రోజుల నుంచి తెలుసు కదా? హా, నువ్వు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుండేవాడివి కదా? వాళ్ళ ఇంట్లో రాకేష్ని ఎప్పుడూ చూడలేదా? లేదు. అన్నయ్య చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా? కనీసం అప్పుడైనా వాడి ఫోటో కూడా చూడలేదా? చూడలేదు బాబాయ్. గౌతమ్, నిజం చెప్పరా, నేనేం అనుకోను. నిజం బాబాయ్, నాకేం తెలీదు. నిన్న ఆ పిల్లలు మన ఇంటికి వచ్చినప్పుడే తెలిసింది వాళ్ళు అన్నయ్య పిల్లలని. సరేరా, కొన్ని అంతేలే, మనకి తెలియాల్సినప్పుడే తెలుస్తుంటాయి. అంటే నువ్వు ఎన్ని రోజులు నువ్వు కలిసి తిరిగింది నీ మరదలతోనే అన్నమాట. బాబాయ్, అదేరా, మీ అన్నయ్యకి మరదలైతే నీకు కూడా మరదలే కదా, దానికెందుకురా అంత కోపం? అలా అనకండి బాబాయ్. అసలు అన్నయ్యని మన ఇంటికి దూరం చేసి తన చావుకి కారణమైంది ఆ ఝాన్సీ వాళ్ళ అక్క. ఆ విషయం మర్చిపోకు. సార్, కొరియర్. బాబు ఇలారా. సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. ఏంట్రా అది? పిల్లల్ని ఇంట్లోకి అనుమతించట్లేదని, పిల్లలకి ఆస్తిలో వాటా ఇవ్వాలని ఝాన్సీ నోటీస్ పంపించింది బాబాయ్. నానా నానా తాతయ్య. ఏంటి గౌతమ్, ఏమైందిరా? ఆ కొరియర్ ఏంటి? చెప్పరా. ఆ ఝాన్సీ అన్నంత పని చేసింది నాన్న. కోర్టు నుండి నోటీస్ పంపించింది. ధనుంజయ్ గారి పెద్ద కొడుకు రాకేష్ పిల్లలు స్వీటీ, వంశీ. తన కొడుకు పిల్లలను వారసులుగా అంగీకరించకపోవడానికి, వాళ్లకి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడానికి గల కారణాలను న్యాయస్థానంలో రుజువు చేసుకోవాలని లాయర్ ఝాన్సీ చేత కోర్టు ద్వారా పంపబడిన నోటీస్. మావయ్య, మావయ్య, డాడ్, మీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి నోటీసులు పంపిస్తారు? వెంటనే మీరు ఆ నోటీసులు వెనక్కి తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి? ఆ పిల్లలు మీ అన్నయ్య పిల్లలే కదా, వారికి వారసత్వపు హక్కు ఉంటుంది కదా. మీ బాధ హక్కుల గురించా, ఆస్తుల గురించా? మీరన్నీ మాట్లాడుతున్నారే గాని మా కుటుంబం అనుభవించిన వేదన గురించి ఆలోచించడం లేదు. అసలు దీనంతటికీ కారణం మీ అక్క. మీ అక్క మా అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే మా ఇంట్లో ఇన్ని సమస్యలు. ఇదిగో చూడండి.
HOME. కానీ ఈ హోమ్ని చీల్చింది మీ అక్క. గౌతమ్ గారు, మా అక్క గురించి ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. అసలు మా అక్క ఏం తప్పు చేసిందండి? తను ఏ తప్పు చేయలేదు. వాళ్ళిద్దరి మనసులు కలిశాయి, ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఒకటిగా జీవించాలనుకున్నారు. అందుకే మీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా గాని వాళ్ళు పెళ్లి చేసుకుని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేశారు. అసలు మా అక్క గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? తను దేవత. ఇవన్నీ కాదు, మీరు నోటీసులు వెనక్కి తీసుకుంటారా లేదా? వెనక్కి తీసుకోను. ఇలా చేయడం తప్పు. మీరు అనుకున్నంత మాత్రాన అది తప్పైపోదు. అయినా నేనేం నేరుగా మీ ఇంటికి నోటీసులు పంపించలేదు కదా. ముందుగా మీ ఇంటికి వచ్చి మర్యాదపూర్వకంగా అడిగాను, ప్రాధేయపడ్డాను. కానీ నా మాట ఎవ్వరూ వినలేదు. పిల్లలు తమ వారసులని అంగీకరించని మీ ఇంటి పెద్దవాళ్ళకి కోర్టులో సమాధానం చెప్పడానికే నేను నోటీసులు పంపించాను. పిల్లల హక్కు కోసం పోరాడతాను. ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కొంటాను. సరే, అది చూద్దాం మీరెలా గెలుస్తారో. నేనేమి మీ మీద కేసు గెలవాలనో, మీ కుటుంబాన్ని కోర్టుకి లాగాలనో, పగతోనో పంతంతోనో ఆ నోటీసులు పంపలేదు. వారసత్వంగా వాళ్ళకి రావాల్సిన ఆస్తి గురించి నోటీసులు పంపాను. అర్థం చేసుకోండి. Yes, you can proceed. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, ఈ పిల్లలిద్దరూ ధనంజయ్ గారి పెద్ద కొడుకైన రాకేష్ గారి పిల్లలు. కొన్ని కారణాల వల్ల రాకేష్ ఆ కుటుంబానికి దూరం అయ్యారు. రీసెంట్గానే యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ అతని పిల్లలకి ఆ ఇంటి వారసత్వంతో పాటు ఆస్తిలో కూడా వాటా ఉంటుంది. కానీ ఈ పిల్లలు ఆ ఇంటి వారసులు కాదు అని ఆ కుటుంబం అంటుంది, యువర్ ఆనర్. మీరు వివరాలు పరిశీలించి ఈ పిల్లల్ని వారు వారి వారసులుగా అంగీకరించి ఆస్తిలో భాగం ఇచ్చేలా తీర్పు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్, యువర్ ఆనర్. యువర్ ఆనర్, కొన్ని సంవత్సరాల ముందు కుటుంబం కాదనుకున్న రాకేష్ పిల్లల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఆ ఇంటి వారసులు అంటే అది ఎంతవరకు న్యాయం? అలాంటిది ఇప్పుడు అతని పిల్లలకి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం ఉండదు యువర్ ఆనర్. సంబంధం లేదు అని మీరెలా చెప్తారు పద్మనాభం గారు? నాకు తెలుసు కాబట్టి
మీకేం తెలుసు? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఝాన్సీ గారు, వారి వాదనను పూర్తిగానివ్వండి. మీరు కూర్చోండి. యూ ప్లీజ్ కంటిన్యూ. యువర్ ఆనర్, నా క్లయింట్ డబ్బున్నవారు కాబట్టి వాళ్ళ నుండి ఎలాగైనా డబ్బు లాగాలనే దుర్బుద్ధితో ఈ ఝాన్సీ గారే పిల్లలతో ఇలా నాటకం ఆడిస్తున్నారు యువర్ ఆనర్. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని అసలు రాకేష్తో ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధమూ లేదని నిర్ధారించి ఈ కేసును కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, సీనియర్ లాయర్ పద్మనాభం గారు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సార్, మీ అబ్బాయి జాబ్ పర్పస్ మీద ఫారెన్లో ఉన్నాడు అనుకోండి. తను ఒక 10-15 సంవత్సరాలు మీ ఇంటికి రాకపోతే తన పిల్లలు మీ వారసులు కాదు కదా? అలా ఎందుకు కాకుండా పోతారు? వాళ్ళు నా కొడుకు పిల్లలు, రక్త సంబంధం. వాళ్ళు నా ఇంటికి వచ్చినా రాకపోయినా వారసులే ఎప్పటికైనా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీ కొడుకు పిల్లలు మీ వారసులైనప్పుడు ధనుంజయ్ గారి కొడుకు పిల్లలు ఆయన వారసులు ఎందుకు కారు? అది వేరు, ఇది వేరు. అంటే మీ కొడుకు పిల్లలకి ఒక న్యాయం, ఈ పిల్లలకి ఒక న్యాయం అంటారా పద్మనాభం గారు? యువర్ ఆనర్, మనుషులు దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్ల మధ్య ఉన్న బంధం తెగిపోదు. తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు వచ్చి ఏళ్ల తరబడి ఒకరికొకరు దూరంగా ఉంటారు, మాట్లాడుకోకుండా ఉంటారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ల పంతం పక్కన పెట్టి బంధాలకి విలువిచ్చి అందరూ కలిసిపోతారు. మనం ఇలాంటివి ఈ సమాజంలో ఎన్ని చూడడం లేదు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఒక్కసారి ధనుంజయ్ గారిని విచారించాలని కోరుకుంటున్నాను. యూ కెన్ ప్రొసీడ్. ఏంటమ్మా, ఎందుకు భయపడుతున్నారు? పిన్ని, అక్కడ చూడు. గట్టిగా షౌట్ చేస్తాడు. వంశీ, అలా అనకూడదు. భయంగా ఉంది పిన్ని, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. అలా అనద్దు. నేనున్నాను కదా, మీకేం భయం లేదు. ఆయన నేను మీకు చెప్పాను కదా, ఆయన మీ తాతయ్య చాలా మంచివారు. మీరు వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. కొడతారేమో పిన్ని. ఏం కొట్టరు, వెళ్ళండి వెళ్ళండి. వంశీ, స్వీటీ, గుడ్, వెరీ గుడ్. వెళ్దామా? సార్, టైం అవుతుంది, రండి సార్. తగలడు.
స్టార్ట్ ద సెషన్ ప్లీజ్. యువర్ ఆనర్, సోమేశ్వరరావు గారిని విచారించాలని అనుకుంటున్నాను. ప్రొసీడ్. సార్, మీకు ఎంతమంది సంతానం? 3, 2 కొడుకులు, 1 కూతురు. మీ పెద్ద కొడుక్కి ఎంతమంది పిల్లలు? పర్వాలేదు సార్, చెప్పండి. 2 కొడుకులు, కానీ వాడి పెద్ద కొడుకు చనిపోయాడు. మీ పెద్ద మనవడి పేరు రాకేష్ కదా? అవును, కానీ వాడు చనిపోయాడని చెప్తున్నాను కదా. యువర్ ఆనర్, రాకేష్ తన మనవడైనప్పుడు రాకేష్ పిల్లలు తనకి మునిమనవులు అవుతారు కదా? రాజ్యాంగంలో వారసత్వపు హక్కులు కొన్ని ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం మీ మునిమనవలు మీ ఇంటి వారసులు అవుతారు. వారికి మీ ఇంట్లో సమానమైన హక్కులుంటాయి. నో యువర్ ఆనర్. వాళ్ళు నా వారసులు కాదు. మీ మనవడి పిల్లలు మీ ఇంటి వారసులే అవుతారు కదండి. కానీ వాడి పిల్లలు నా వారసులు ఎప్పటికీ కారు యువర్ ఆనర్. ఎందుకు? యువర్ ఆనర్, రాకేష్ ఇంట్లోంచి వెళ్ళిపోయి మాకెవ్వరికీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలిసి నా భార్య గుండెపోటుతో చనిపోయింది. వాడి వల్ల మాకు తీరని నష్టం కలిగింది. అప్పటి నుండే వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు వాడి పిల్లలకు మా ఇంట్లో వారసత్వపు హక్కులున్నాయంటే మేము ఒప్పుకోం. వారసత్వపు హక్కుల గురించి ఒప్పుకోకపోవడానికి మీరెవరు? మీ పిల్లలు, వారి పిల్లలు, వారి వారి పిల్లలు అందరూ మీ ఇంటి వారసులే అవుతారు. అసలు మీరు సొసైటీకి ఏం చెప్పదలుచుకున్నారు? పిల్లల్ని కని పెంచి కంటికి రెప్పలా చూసుకొని పెద్ద పెద్ద చదువులు చదివించి వాళ్ల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న తల్లిదండ్రుల్ని మోసం చేయమంటున్నారా? కన్నవాళ్ల గుండెల మీద తన్నేసి మీ ఇష్టానుసారం పెళ్లి చేసుకోమని చెప్తున్నారా? యువర్ ఆనర్, నా ఎమోషన్లో అర్థం ఉంది. నాకెవరి మీద కోపం లేదు, పగ లేదు. కానీ ఇలా కుటుంబాన్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్లకి బుద్ధి చెప్పాలనేదే నా ఉద్దేశం. తప్పులు చేయడం, ఆ తర్వాత మమ్మల్ని తప్పుపట్టడం యూత్కి బాగా అలవాటైపోయింది. యువర్ ఆనర్, సోమేశ్వరరావు గారి మాటల్ని బట్టే అర్థమవుతుంది ఈయనకి ప్రేమ వివాహం అంటే ఇష్టం ఉండదు అని. సమాజంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. అందుకే రాకేష్ గారు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ వీళ్లు దాన్ని తప్పుగా భావించి ఇప్పుడు వారి పిల్లలు వాళ్ళ వారసులు కారు అని ఈ పసిపిల్లలకు శిక్ష వేయడం సరికాదు యువర్ ఆనర్. అసలు నా పేరు మీదున్న ఆస్తంతా నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్నది. నేను బతికున్నంత వరకు నా ఆస్తిని నేనేమైనా చేసుకుంటాను. అనాథ శరణాలయానికి రాసిస్తాను, లేదంటే మొత్తం తగలబెట్టేస్తాను. అంతేకాని వారసులకి ఇవ్వాలా వద్దా అనేది నా ఇష్టం. అబద్ధం యువర్ ఆనర్. మీరు చెప్పేది అబద్ధం సార్. ఆస్తంతా మీరు మీ కష్టార్జితంతో సంపాదించింది కాదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అదంతా సోమేశ్వరరావు గారు కష్టపడి సంపాదించిన ఆస్తి యువర్ ఆనర్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఝాన్సీ గారు. సీనియర్ లాయర్ పద్మనాభం గారు,
అన్నిటికీ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడుతున్నాను. యువర్ ఆనర్, సోమేశ్వరరావు గారు మొదట స్టార్ట్ చేసిన బిజినెస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు. వారికి మొదట బిస్కెట్ ఫ్యాక్టరీ, క్యాండీస్, చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఉండేవి. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. అందులో లాస్ వచ్చింది. అందుకే ఆ ఫ్యాక్టరీ మొత్తాన్ని వెంచర్స్ చేసి కన్స్ట్రక్షన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు. అదే సోమేశ్వరరావు గారి మొదటి వెంచర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ అలా అనకండి. నేను అనడం కాదు, తన కండిషన్ అలా ఉంది. ఇంకా ఎన్ని గంటలు బతుకుతుందో, ఎన్ని నిమిషాలు బతుకుతుందో కూడా తెలీదు. డాక్టర్, సోమేశ్వరరావు గారి ట్రస్ట్ నుంచి ఫోన్ వచ్చింది. లైన్లో ఉన్నారు. హలో, చెప్పండి సార్, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను. నేను సోమేశ్వరరావు గారి మేనేజర్ రాధాకృష్ణని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ముందు ఆ పాపకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఏర్పాటు చేయండి. ఎంత డబ్బు కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. పాపకు మాత్రం ఏం కాకూడదు. అవసరం అయితే స్పెషలిస్ట్ డాక్టర్ అయినా పిలిపించండి. అలాగే సార్, అలాగే. డాక్టర్, ఇమీడియట్లీ ఆ ఇంజెక్షన్ అరేంజ్ చేయండి. డాక్టర్. పిన్ని, గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే, ఆట పాటల్లో నా జోడి పైవాడే, అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే, కలలే తడిసే వేళ కొడుకే పడతాడే, ఉల్లల్లాయిలాయి జోలాలి వీడే, ఆరేరారో ఆరేరారో, అడుగే పడకానోవే తడబడుతూ ఉంటే, అన్నీ తానై నిన్నే కాస్తూ ఉంటాడే, ఆరేరారో ఆరేరారో. డాక్టర్, స్వీటీకి ఎలా ఉంది? ఎలా ఉంది డాక్టర్? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంజెక్షన్ ఇవ్వడంతో మళ్ళీ తన ప్రాణాలు నిలబెట్టాం. ఆల్మోస్ట్ చావంచుల దాకా వెళ్ళొచ్చింది. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు ఇప్పుడు తనని చూడొచ్చా డాక్టర్? వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. స్వీటీ,
స్వీటీ 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 అక్క ఊరుకో అక్క ఊరుకో. అక్క మేడం, పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. స్వీటీ అక్క, స్వీటీ అక్క, నీకు ఇప్పుడు ఏమీ లేదు. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సార్, సారీ సార్. ఏంటి సార్? సారీ సార్. మీ సారీ వల్ల ఓడిపోయిన కేసు గెలవగలమా? పోయిన మా నాన్నగారి పరువు తిరిగి తీసుకురాగలమా? మేమేం మీ సారీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ కేసు గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేశాం. లాలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ నాకు తెలుసు. తీర్పు మనం అనుకున్నట్టుగానే వచ్చేలా చేస్తానని ఏదేదో చెప్పారు. కానీ కోర్టులో ఆ ఝాన్సీ ముందు నిలబడలేకపోయారు. తను ఇంతలా స్టడీ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీ బిజినెస్ పుట్టు పూర్వోత్తరాలు కూడా ఎలుకతో వేసినట్టు తోవేసింది. అదే మీరు లైట్ గా తీసుకున్నారు. కానీ తను అదే లైఫ్ అన్నట్టుగా వాదించింది, గెలిచింది. ఇన్నాళ్ల నుంచి మా ఫ్యామిలీకి అడ్వైజర్ గా ఉంటున్నారు. మా నాన్న నమ్మకంతో మిమ్మల్ని పిలిపించినందుకైనా మీరు న్యాయం చేయలేకపోయారు. అతన్ని తిట్టడం వల్ల ఏం లాభం? అతనికి మీ మీదున్న గౌరవం పోవడం తప్పితే. మనకెదురుగా ఉన్న శత్రువుని బట్టి మన దగ్గర ఆయుధం ఉండాలి. నేనే కేసు టేకప్ చేసి గెలుస్తానన్నాను, కానీ నన్ను నమ్మలేదు. మన దగ్గర అర్హత ఉన్నా దాన్ని ఎదుటి వాళ్ళు గుర్తించకపోతే, ముఖ్యంగా మన నాన్న అన్నయ్యే గుర్తించకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఆయన వల్ల నాన్న పరువు పోయిందని ఆయన మీద కోప్పడుతున్నావు. కానీ అసలు నాన్న పరువు పోయింది నీ వల్ల. నీ కడుపున పుట్టిన నీ పెద్ద కొడుకు రాకేష్ వల్ల పోయింది మన నాన్న పరువు. ఎంతో మంది పేద పిల్లలకి నాన్న ట్రస్ట్ ద్వారా ఎంతో డబ్బు సహాయం చేశారు. అలాంటి నాన్న ఈరోజు ఒక మెట్టు దిగి డాక్టర్కి ఫోన్ చేసి మరి ఆ స్వీటీకి ఇంజెక్షన్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు 10 మందికి సహాయం చేసే నాన్న ఈరోజు ఒకరిని సాయం అడగడానికి కారణమెవరు? ఏంటి నేనే కారణమైనట్టు మాట్లాడుతున్నావు? ఆ పాప నీ వారసురాలే కదా అన్నయ్య. తన వల్లే కదా ఈరోజు నాన్న బోనెక్కింది. తన వల్లే కదా జడ్జి ముందు చేతులు జోడించి తల దించుకుంది. వారసుడు అనేవాడు ఇంటి పేరు తండ్రి పేరు నిలబెట్టేవాడిలా ఉండాలి గాని పరువు ప్రతిష్టల్ని పాతాళానికి తొక్కేలా ఉండకూడదు. నాన్న ఈ విషయం అర్థం చేసుకోక అర్హత లేని వాళ్లనే వారసుడు అని చెప్పుకుంటున్నారు. మృణాళిని,
అవునన్నయ్య, ఎందుకంత కోపం? ఇప్పుడు నేను అన్న దాంట్లో తప్పే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను, అంతే. పాయసం, రసగుల్లా, పాల తాలికలు ఇంకా 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 చాలా చేయించాను. వావ్, నాకు పాయసం అంటే చాలా ఇష్టం నానమ్మా. ఇప్పటిదాకా ఇంట్లో నాతో ఎవరూ సరిగ్గా మాట్లాడరు. మీరొచ్చారుగా, ఇక నుంచి మనం రోజు చక్కగా ఆడుకుందాం. ఓకే నానమ్మా, ఆడుకుందాం. కమలా, 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 ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఎక్కడా? అక్కడే ఉంటుంది, చూడండి. ఇక్కడ. రంగమ్మ, అమ్మ అయిపోయిందా? అది కూడా తీసి బౌల్లో పెట్టు, మర్చిపోకు. సరే. ఏంటక్క ఇంత కంగారుగా హడావుడిగా ఉన్నావు? రాకేష్ పిల్లలు రాబోతున్నారు కదా పద్మా, వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. ఓ, అందుకేనా ఇన్ని స్వీట్స్, ఇన్ని వంటకాలు చేయిస్తున్నావు? అవును పద్మా, మనం కూడా చాలాసార్లు అనుకున్నాం కదా మన ఇంట్లో పిల్లలుంటే కళకళలాడిపోతుందని. అష్టైశ్వర్యాలు ఇవ్వలేని ఆనందం పిల్లల అల్లరిస్తుంది. కోట్ల ఆస్తి తీర్చలేని దుఃఖం వాళ్ల ముద్దు ముద్దు మాటలు తీర్చేస్తాయి. ఎన్ని కార్లు, ఎన్ని బంగ్లాలున్నా పిల్లల్లేని ఇల్లు శూన్యంతో సమానం పద్మా. పిల్లలకి కమల దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తుంది. తన మనసుని కట్టిపడేయలేనని అర్థమవుతుంది. నాన్నకు తెలిస్తే కోప్పడతారు. కమలకి ఎలాగైనా సర్ది చెప్పాలి. ధనంజయ్, ఇంకాసేపట్లో పిల్లలు రాబోతున్నారు. నిన్న చెప్పింది గుర్తుంది కదా, అది మైండ్లో పెట్టుకుని మసలుకోండి. ధన, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఎక్కడా? కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా. రెప్పలే మోయలేని జ్ఞాపకాల బరువే పెరిగి చెంపపై జారిపోయే చెలిమే. చుట్టూ చుట్టాలు లేకున్నా నాకంటూ లోకాన ఏకైక చిరునామా నువ్వే కదా. ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా. ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా.
ప్రేమగా నన్నే ఇలా తాకిన మేతన కాదనేదట ఏ కల ఇన్నాళ్ళిలా లేదు నేను మెదలా ఈ నిజానిట అర్థం కాని భాషలో రాసుకున్న జీవితాన్ని అద్భుతంగా మార్చుతున్న అందమైన తోడుతానే వెంటరాదు ఏది నీతో నమ్ముతావో లేదో నువ్వు ఎంత గొప్పవాడివైనా మన్ను పోసి కప్పేస్తారు అంటూ నాకే ఎన్నో చెప్పకుండానే వెళ్ళిపోయావా ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా ఏ కథను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా ఈ చిన్ని చిరునవ్వు చాలంటూ గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా వంశీ, స్వీటీ, మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. అందరూ మీకు అయిన వాళ్లే, మీ మంచి కోరేవాళ్లే, సరేనా? వెళ్ళండి, వెళ్ళి మీ తాతయ్య కాళ్ళకి నమస్కారం చేయండి. వెళ్ళండి, వెళ్ళు వంశీ. స్వీటీ, వంశీ, వచ్చేసారా? మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. రండి. కమలా, చెప్పింది మర్చిపోయావా? అనవసరమైన మాటలు, అర్థం లేని ఆప్యాయతలు చూపించొద్దు. రంగమా, అయ్యగారు, ఈ రోజు నుండి ఈ పిల్లలు ఈ ఇంట్లోనే ఉంటారు. ఇక నుండి ఈ పిల్లలకి కావలసినవన్నీ నువ్వే చూసుకో. తిండి, బట్టలు, బొమ్మలు ఏవైనా సరే. సార్, అది నేను మాట్లాడుతోంది నీతో కాదు, పని మనిషితో. ఈ ఇంట్లో మీరు ఎలా ఉండాలో చెప్పాను కదా. ఎలా బిహేవ్ చేయాలి, అందరితో మంచిగా మాట్లాడాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, అల్లరి చేయండి. పిల్లలన్నాక అల్లరి చేస్తారు. కానీ జాగ్రత్తగా ఉండండి. మీ తాతయ్య వాళ్ళు, మీ నానమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ, మీ బాబాయ్ అందరితోనూ గౌరవంగా మాట్లాడండి. ఇవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడుతుంది మీతో కాదు, పిల్లలతో.
మాట్లాడు ఝాన్సీ, మాట్లాడు. ఆఖరిసారి కదా, నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పు, వాళ్ళు వినాల్సినవన్నీ వింటారు. తర్వాత మళ్ళీ నీకు చెప్పే ఛాన్స్ ఉండదు. కనీసం చూడని కూడా చూడవు కదా. లేదు, నేను పిల్లల్ని చూడడానికి వస్తూ ఉంటాను. నో, కుదరదు. కోర్టు పిల్లలకు మాత్రమే ఈ ఇంట్లో ఉండే హక్కు కల్పించింది, నీకు కాదు. కానీ పిల్లల్ని చూడకుండా నేనుండలేను. వాళ్ళ కోసమైనా నేను వస్తూ ఉంటాను. నువ్వు రాకపోకలు సాగించడానికి ఇది నీ అత్తారిల్లు కాదు. ఇక నుండి ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. పిల్లల్ని చూడ్డానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నిస్తే నీ మీద కేసు వేసి పిల్లల్ని నీతో పట్టి పంపిస్తాము. పిన్ని, పిన్ని, చెప్పు ఝాన్సీ, నీకు పిల్లలు కావాలా, పిల్లల తాలూకు హక్కులు కావాలా? అదే పిల్లలకొచ్చే ఆస్తి హక్కుతో పాటు పిల్లలు ఈ ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నావా, లేదా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతావా? పిల్లల తాలూకు ఆస్తి హక్కులు కావాలి అంటే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. మృణాలిని గారు, నేను పిల్లలు ఈ ఇంట్లో ఉండాలని కోరుకుంటాను. వాళ్ళ ఆస్తి హక్కులు వాళ్ళకి రావాలని కోరుకుంటాను. కానీ అప్పుడప్పుడు వచ్చి వీళ్ళని చూస్తానండి. అదేదో సామెతలాగా అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎలా ఝాన్సీ? నో, కుదరదు. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. పోనీ గేటు దగ్గర నుంచైనా పిల్లల్ని చూడొచ్చా? ఛాన్సే లేదు. ఇన్ని సంవత్సరాల నుండి పిల్లలతో కలిసి ఉండి ఇప్పుడు సడన్ గా మాట్లాడొద్దు, కలవద్దు అంటే ఎలా? వదినా వదినా, మీరు ఎమోషనల్ అవ్వకండి. నేను కోర్టు ఆర్డర్ ప్రకారమే ఝాన్సీకి క్లియర్ గా చెప్తున్నాను కదా. మీరెందుకు ఎమోషనల్ అయ్యి మధ్యలో వస్తారు? ఇది ఎమోషన్స్ తో డీల్ చేసే విషయం కాదు. కోర్టు ఆర్డర్ ప్రకారమే డీల్ చేస్తున్నాం. ఝాన్సీ కూడా తెలుసు, తను కూడా లాయరే కదా. కోర్టు ఏం చెప్తే దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక నీకీ పిల్లలతో పనిలేదు, ఈ ఇంట్లోనూ పనిలేదు. పిల్లల్ని దిగబెట్టావు కదా,
ఝాన్సీ నీకే చెప్పేది, ఇక నువ్వు బయలుదేరొచ్చు. రంగమ్మా, పిన్ని 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 వెళ్ళొద్దు పిన్ని 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 వెళ్ళొద్దు పిన్ని 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 సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చెనే. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే, గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగినే. ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చెనే, ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్